Okay. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడుతుంది. All right. So I saw that house and I decided to go knock on the door. నేను వెంటనే ఆ ఇల్లుని చూసిన తర్వాత అరే ఇది ఆయన ఇల్లు కదా అని చెప్పి వెళ్ళి తలుపు తట్టాను. I knocked on the door. A tall, very nice looking white lady opened the door. కాబట్టి ఒక పొడవుగా ఉన్న మరి తెల్లగా ఉన్న ఒక ఆవిడ తలుపు తెరవడం జరిగింది. I said, my name is Surinder Singh and I came here because Mr. Caps, his name was Donald Caps. I said, Mr. Caps invited me to come to the house. నేనేమన్నానంటే అమ్మా మరి నా పేరు సురేందర్ సింగ్ కాబట్టి నన్ను డొనాల్డ్ క్యాప్స్ గారు ఈ చీటీ ఇచ్చారు రమ్మన్నారు మరి ఆయన్ని కలవడానికి వచ్చాను అని అన్నాను. She said, oh, I'm sorry, he's not here. అయితే ఆవిడ ఏమందంటే క్షమించండి ఆయన ఇక్కడ లేరు అని అన్నారు. So I was very sad and I was ready to leave because it was summertime and it was hot and I wanted a little shade. అయితే చాలా బాధతో వెనక్కి ఉన్నాను ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది కొంచెం లోపల కూర్చుంటే చల్లగా ఉంటుంది కదా అనుకున్నాను ఆయన లేరు కాబట్టి దుఃఖముఖం వేసుకుని వెనక్కి తిరిగిపోయాను నేను. So I was very sad and I was leaving. అంటే బాధతో వెనక్కి వెళ్ళిపోతున్నాను. She said, oh, don't leave, he'll be back in a few minutes, come inside and sit down. ఆవిడ ఏమన్నారంటే వెళ్ళిపోద్దండి లోపలికి వచ్చి కూర్చోండి ఆయన కొద్ది క్షణాల్లో వచ్చేస్తారు అని అన్నారు. I went inside, sat down, she brought me very nice, cool, fresh lemonade. కాబట్టి వెంటనే లోపలికి వెళ్ళి నా కోసం ఆవిడ నిమ్మరసం తీసుకురావడం జరిగింది. I enjoyed it very much because it was hot. బయట వేడిగా ఉంది నీళ్లు లేవు తిరిగేసి ఉన్నానేమో ఎప్పుడైతే చల్లటి నిమ్మరసం తీసుకొచ్చారు గబగబా తాగేశాను. So as soon as I finished that lemonade, Mr. Caps came in. ఎప్పుడైతే నేను ఆ యొక్క పానీయాన్ని పుచ్చుకున్నానో వెంటనే క్యాప్స్ గారు లోపలికి వచ్చారు. I stood up and said hello to him and I said, do you remember you invited me in your home? కాబట్టి క్యాప్స్ గారు రాగానే అన్నాను ఆయనకి హలో చెప్పి ఏంటి మరి గుర్తున్నానా నేను మా షాప్లోకి వచ్చి మీరు ఫ్రేమ్స్ పెట్టించుకున్నారు కదా అన్నాను. He said, yes, I remember. I said, you wanted me to talk to you about Christ? He said, yes. I said, I would like to talk to you about Christ, but I want to prove to you that Christ was not Son of God. So, can you please give me some books that I can read and tell you why Christ was not Son of God? ఆయనతో ఏమన్నానంటే క్యాప్స్ గారు మరి నన్ను పిలిచారు కదా నేనేమో యేసు దేవుని కుమారుడు కాదు అని నిరూపించడానికి నేను ఇప్పుడు వచ్చాను మరి అలా నిరూపించాలి అని అంటే మరి క్రైస్తవ మతానికి సంబంధించిన పుస్తకాలు నా దగ్గర లేవు అలాంటి పుస్తకాలు నాకు ఇస్తే నేను పరిపూర్ణంగా చదివి యేసు దేవుని కుమారుడు కాదని నేను నిరూపిస్తాను అన్నాను. Okay. He did not say anything. He went into the other room and came back with a very thick black book like this. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళిపోయి ఏం మాట్లాడలేదు మరి లోపలికి వెళ్ళి ఇలాంటి నల్లటి పుస్తకం పట్టుకుని బయటకు వచ్చారు. On that book was written Holy Bible. కాబట్టి దాని మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది. He said everything about Christ is written in this book. కాబట్టి యేసు క్రీస్తుకి సంబంధించిన ప్రతి విషయం ఇందులో రాయబడి ఉంది. Are you okay, everybody? Everybody okay? Or tired sleeping? ఏంటి అలసటగా ఉంటే నిద్ర ఏమైనా వస్తుందండి ఆపేయమంటారా? Okay. So he gave me that book. ఏంటి మరి కచ్చెప్పున ఊగట్టినట్టు మీరు ఊగట్టాలి. So I opened the book and started reading first page, Genesis 1:1. కాబట్టి నేను పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి పేజీ నుంచి అంటే ఆదికాండం 1:1 నుంచి చదవడం మొదలు పెట్టాను. It was very interesting. చాలా నాకు ఆసక్తి కలిగింది చదువుతూ ఉంటుండగా. I don't know what happened. It touched me, so I started reading and did not stop reading for 1 hour. కాబట్టి నాకేమైందో నాకే తెలియదు చదువుతూ ఉంటుండగా ఆసక్తి ఎక్కువైపోయి గంటన్నర చదివేసాను అలా కూర్చొని. When I looked up, I was alone in the room. కాబట్టి నేను ఒకసారి కళ్ళు తలపైకి ఎత్తినడికి గదిలో నేను ఒక్కనే ఉన్నాను. They had left the room. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. Okay, remember, I left house at 8 o'clock. అంటే గుర్తుపెట్టుకోండి నేను ఇల్లు 8 గంటలకి బయటకు వచ్చాను ఇంట్లో నుంచి. I knocked on the door at 9:30 and I started talking to Mr. Caps at 10 o'clock and I was reading till 11. ఏమండి మరి నేను 8 గంటలకి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను 9:30 వరకు రోడ్ల మీద తిరిగాను 9:30కి క్యాప్స్ గారి ఇంటికి వెళ్ళాను 10 గంటలకి ఆయన నాకు బైబిల్ ఇచ్చారు నేను మళ్ళీ బైబిల్ చదివి తలపైకి ఎత్తినడికి మధ్యాహ్నం 11 అయిందండి. So since there was nobody in the room, I made some noise and they both came in. కాబట్టి ఎవరు అక్కడ లేకపోవడంతో నేను కొంచెం శబ్దం చేశాను ఆ శబ్దానికి మళ్ళీ క్యాప్స్ గారి కుటుంబం మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. I realized it was almost lunch time and it was noon. I better go home. కాబట్టి నేను అనుకున్నాను ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది మరి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి కదా అని వాళ్ళకి శబ్దం ద్వారా సైగ చేశాను. So I said to them, I'm glad I came to read this book, but now I have to go home.
it's time for me to go home. కాబట్టి నేను వారితో ఏమన్నానంటే చాలా మంచిదండి, మరి నాకు గంట సేపు సమయం ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు చదువుకోవడానికి, మరి ఇప్పుడేమో మధ్యాహ్నం అయిపోతుంది, మరి నేను భోజనం చేయాలి కదండి, ఇంటికి వెళ్ళాలి కదా, నేను వెళ్తానండి అన్నాను. Oh, they said, please don't worry, it's hot outside, it's summertime, why don't you stay here with us and have lunch? కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే అరే వెళ్ళిపోతారా, ఇప్పుడు మధ్యాహ్నం సమయం అయింది, మరి బయట చూస్తే చాలా ఎండగా ఉంది, మీరు కొంచెం భోజనం చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. What's the culture in India? ఏమండి మన యొక్క భారత సాంప్రదాయం ఏమిటండి? If somebody invites you to eat or drink something, what do we say? ఏమంటే ఎవరైనా సరే మిమ్మల్ని భోజనానికి కానీ లేకపోతే ఏమైనా డ్రింక్ ఇస్తాను, సాఫ్ట్ డ్రింక్ ఇస్తానని సరే ముందు మనం ఏమంటామండి? First thing you say, no. ముందేమంటే వద్దండి 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 అంటాం. So I, out of natural habit, I said, no, I have to go home. అంటే మనసులో తీసుకోవాలని కోరుకున్నా బయటికి మాత్రం వద్దంటాం మనం. But after I said that, I'm thinking, wait a minute, if I go home, I'm not going to get any food, I'm going to see my dad's shoes again. మనసులో అనుకుంటున్నాను అనమాట, చెప్పేయడం బయటికి మాత్రం వద్దని చెప్పాను కానీ అక్కడికి ఇంటికి వెళ్ళకూడదనే నా మనసు కోరుకుంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్తే జరిగే పరిస్థితి తెలుసు కదండి, మా నాన్నగారి పూటతో చక్కగా బంతి పూజ జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడే ఉండాలని మనసులో కోరిక. I'll have a new relationship again with the shoes. కాబట్టి మరి యొక్క నూతన సంబంధం మరి బూడితో కలుగుతుంది కాబట్టి వెళ్ళకూడదని నేను ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాను. So I'm thinking in my mind, oh, I hope they ask me again. బయటికి వద్దు అనేసరి కానీ ఇంకొకసారి డిస్టర్బ్ అవుతుంది అని అనుకున్నాను మనసులో. Praise the Lord, they did. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు ఏం చేశారంటే అడిగారండి, రెండోసారి కూడా పర్లేదు కొంచెం భోజనం చేయండి, భోజనం చేసి వెళ్ళండి అన్నారు. It's over there in my hand.